సార్, ఒక వ్యక్తి కత్తితో నా వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నన్ను చంపేస్తానని బెదిరించాడు. భయంతో నేను దగ్గరలో ఉన్న రాడ్తో అతన్ని కొట్టాను. అతనికి గాయం. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. నేను అడ్వకేట్ లావణ్య రాణి. మీకు తెలుసా, ఒక వ్యక్తి తన లేదా ఇతరుల ప్రాణాలను, ఆస్తిని, శరీరాన్ని కాపాడుకోవడానికి చట్టవిరుద్ధమైన దాడి జరిగినప్పుడు ఆ దాడి చేసే వ్యక్తిపై తగినంత శక్తిని ఉపయోగించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. దీనినే రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ మరియు వ్యక్తిగత రక్షణ హక్కు అని అంటాము. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 34 నుండి 44 ప్రకారంగా ఒక వ్యక్తి తనకు లేదా ఇతరులకు మరణము, అపహరణ, అత్యాచారము, తీవ్ర గాయము, యాసిడ్ దాడి జరుగుతుంది అని భయం ఉన్నప్పుడు ఆ దాడి చేసే వ్యక్తిపై మరణాంతక దాడి చేయవచ్చు. వారి ప్రాణాలు కూడా తీయవచ్చు. కానీ దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. ఎలాగంటే వారికి అవసరానికి మించిన హాని చేయరాదు. ఆ ప్రాణభయం నిజమై ఉండాలి. పోలీసులు లేదా ఇతరుల సహాయం పొందలేని సమయంలో ఇది వర్తిస్తుంది. రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అనేది నేరం కాదు, ఇది ఆత్మరక్షణ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.